హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. మీ సైలాకి ఈరోజు ఏం చేస్తుంది తెలుసా? చాలా సింపుల్గా ఒక 5-10 మినిట్స్లో చేసే స్వీట్. అన్నీ ఇంట్లో ఉన్నాయో ఏది ఎత్తుకునేది లేకుండా జస్ట్ 5-6 ఇంగ్రీడియంట్స్ అంతే. అందులో మెయిన్ బ్రెడ్. ఇంట్లో బ్రెడ్ లేకుండా ఉండం కదా, పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో బ్రెడ్ ఉంటుంది. సో ఆ బ్రెడ్ తీసుకున్నాను, దానికి 4 వైపులా ఇట్లా కట్ చేస్తున్నాను సన్నగా, వెరీ సన్నగా. ఉంచినా పర్వాలేదు కానీ జస్ట్ ఇట్లా లిటిల్ కలర్ లేకుండా అంతే. ఈ బ్రెడ్ పైన ఇది ఉంటుంది కదా, దీన్ని ఏదో అంటారు, వీటితోని ఒక మురుకులు చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడన్నా చేసి చూపిస్తాను. అయితే ఇవాళ మనం ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తున్నాము. అదేంటంటే ఇదిగోండి, బీపీని తగ్గించి మన హెల్త్కి చాలా బెనిఫిట్ చేసే శంకు పుష్పాలను ఇందులో వాడుతున్నాను ఈ స్వీట్లో. సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా? బ్రెడ్ 4 స్లైసెస్, 1/2 కప్ బొంబాయి రవ్వ, 1/2 కప్ వేయించిన పల్లీలు, 1 కప్ షుగరు, 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు జీడిపప్పు, కొద్దిగా డ్రై ఫ్రూట్స్, కొంచెం ఇలాచీ పౌడర్, అంతే. దట్స్ ఆల్. ఇంకేం అవసరం లేదు. చేసేద్దామా? సో ఖాళీ గిన్నె తీసుకుందాం, దీంట్లోనే అన్నీ చేద్దాం. A to Z ఒకటే గిన్నెలో అయిపోవాలి. ఒక కడాయి లాంటిది. ఇందులో నేను ఫుల్గా వాటర్ పోసేస్తున్నాను. వాటరు గ్లాసున్నర అంటే 400 ml వాటర్ తీసుకోండి. 4 బ్రెడ్ స్లైసెస్కి 400 ml వాటర్, గ్లాసున్నర. ఇలా అయితేనే మనకు ఆ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. అటు చిక్కగా కాదు, ఇటు లూజ్గా కాకుండా అనమాట. ఇందులో కొంచెం నీళ్ళు ఎక్కువైనా నష్టం ఏం లేదు, మనం తర్వాత వేసే ప్రొసీజర్లో నీళ్ళు గుంజుకుంటాయి. సో ఈ నీళ్ళు కాగుతుంటే నేను ఫస్ట్ ఇందులో మనం తీసి పెట్టుకున్న 1/2 కప్ జీడిపప్పు వేసేసాను. ఉడకనేయండి. నీళ్ళు మసిలినే జీడిపప్పు ఉడుకుతుంది. జస్ట్ ఒక్క 1-2 మినిట్స్ ఉడకనియండి చాలు. ఆ తర్వాత నేను బ్రెడ్ స్లైసెస్ వేసేస్తున్నా. నీళ్ళ తడి తగలనివ్వండి. సిమ్లో పెట్టాను. మీకు తెలుసు కదా, బ్రెడ్ ఎన్ని వాటర్ పోసినా పీల్చేసుకుంటుంది. జస్ట్ 2 మినిట్స్. సో ఇది పక్కకు పెట్టేస్తున్నా. జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ మనకి బ్రెడ్ వాటర్ బాయిల్ అవటం అంతా కలిపి 3 to 4 మినిట్స్ అంతే. ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ తీసుకున్నా, ఇంకొక 200 ml వాటర్ తీసుకున్నా. దాంట్లోకి ఇదిగోండి శంకు పుష్పాలను వేసేస్తున్నా. దాదాపు 10-12 శంకు పూలు. బీపీకి చాలా మంచిది ఈ పుష్పాలు. ఇది రెగ్యులర్గా ఒక 40 days తాగితే బీపీ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తుంటారు. చూడండి, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ అన్నీ కాదు. రోజు జస్ట్ హాట్ వాటర్లో ఇది కొంచెం వేసుకొని 2 లెమన్ డ్రాప్స్ వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. అండ్ మామూలుగా అయితే ఏదన్నా మనం ఆయుర్వేద టీ తాగుతుంటే టేస్ట్ అనిపించదు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా సోదనంగా ఉంటుంది. మన పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. తాగి ట్రై చేయండి. ఇంట్లో మా ఇంట్లోనే ఉంది పెద్ద చెట్టు. ఇవాళ ఒక 100 పూలు పోసింది. కొంచెం మరిగితే కానీ మనకి ఆ కలర్ రాదు. మనము ఈ స్టవ్ మీద ఇది చేసేటప్పుడు పక్క స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటే ఉంది మీకు చూపించాలి కాబట్టి, కానీ వెనక స్టవ్ మీద ఈలోపు అయిపోతుంది. ఇదిగోండి, ఇవి పేల్ కలర్ అయిపోతాయి. ఆ కలర్ అంతా వాటర్లోకి దిగి ఇది కలర్ మారిపోతాయి. ఇవి తీసేయటమే ఇట్లాగా, లేదంటే సింపుల్గా ఇది పెడుతున్నాను, వడబోసేస్తున్నాను. ఇదిగోండి, అది న్యాచురల్ కలర్, మన హల్వా కలర్ ఇదే. ఇవాళ ఇట్లా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని వాడటం, కర్రీస్లో వాడటం పిల్లలకి చూపిస్తే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నేచర్తో పాటు కలిసి పెరగటం, నేచర్లో ఉండే బెనిఫిట్స్ని ఎట్లా అనేది, నేచర్ని కాపాడుకోవటం, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. సో దీన్ని కొంచెం చల్లారనిద్దాము. చల్లారనిచ్చి గ్రైండ్ చేసి పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు 1/2 కప్ పల్లీలు ఆల్రెడీ వేయించి పొట్టు తీసేసిన పల్లీలు, ఇవి వేయించినయే, జస్ట్ మళ్ళీ కలపటానికని మళ్ళీ వేయిస్తున్నా అంతే. అండ్ దాంతోపాటు 1/2 కప్ బొంబాయి రవ్వ, ఎంతైతే పల్లీలు తీసుకున్నారో అంతే బొంబాయి రవ్వ. దీన్ని ఫ్రై చేద్దాం. బొంబాయి రవ్వ వేగినంతలో పల్లీలు వేగవు, అందుకని దాన్ని ముందే వేయించి పొట్టు తీసేసాను. బొంబాయి రవ్వ జస్ట్ ఒక 1 మినిట్లో వేగిపోతుందండి. మనకు జనరల్గా పచ్చడి కోసం ఈ పల్లీలు ఇంట్లో ఉంటాయి కదా ఇట్లాగా. చలో జస్ట్ ఒక 1 మినిట్ వేపానండి. చూసారుగా, అసలు ఎట్లాంటి కలర్ రాలేదు, జస్ట్ వేడెక్కింది అంతే. దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని పొడి వేసుకుందాం. జస్ట్ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా ఫస్ట్. మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మన ఇంట్లో ఏవి ఉంటే అవండి, ఇవి ఉండాలి, ఇవి కంపల్సరీ అని ఏం లేదు. నేను జస్ట్ ఒక 3-4 బాదం పప్పు, కొద్దిగా జీడిపప్పు, 2 పిస్తాలు, కొంచెం కిస్మిస్ ఉన్నాయి ఇందులో అంతే. దీన్ని కొంచెం ఫ్రై చేసి తీసేస్తా. ఇట్లా పొడి చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే సన్నగా అక్కడక్కడ తగులితే చాలా బాగుంటుంది. పలుకు లాంటిది ఒకటేసారి తగులుతుంది. ఈ పొడి మొత్తం స్ప్రెడ్ అయిపోయి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముఖ్యంగా హల్వాలో, సేమియా, పరవాన్నం, పాయసంలోనేమో పలుకులు ఓకే. హల్వాలు లాంటివి చేసేటప్పుడు ఇట్లా చేయండి, బాగుంటుంది. నేను 3-4 పలుకులతోటి చాలా మన పర్పస్ సాల్వ్ అయిపోతుంది. లేకపోతే 2-3 పలుకులు ఉంటే ఎవరికి సరిపోదు అది.
ఓ పక్కన మన పొడి మిక్సీ చేస్తుంది. ఇదిగోండి, ఇది జస్ట్ ఫ్రై అయింది, తీసేస్తున్నా. దీన్ని ఎందుకు పెట్టానంటే దీంతో మనకి ఊడ్చి పెట్టడం చాలా ఈజీ. గంటెతో ఎంత గీకినా ఈ నాన్ స్టిక్ కోటింగ్ పోతుంది, అనవసరంగా మొత్తం రాదు. దీంతోనైతే నీట్గా వచ్చేస్తుంది. పక్కకు పెట్టుకుంటున్నా. చక్కగా ఇప్పుడు నేను ఒక 50 to 75 grams ఆఫ్ నెయ్యి తీసుకుంటున్నాను. మీకు తెలుసు హల్వాలోకి నెయ్యి ఇంపార్టెంట్, అవసరము, అండ్ దెన్ టేస్ట్ కూడా అదే. ఈ నెయ్యి అంతా పైకి తేలాలి మనకి. ఇప్పుడు ఇదిగోండి మన పల్లి బొంబాయి రవ్వ పొడి, ఇది వేసేస్తున్నాను. గ్రైండ్ చేసింది వేయించుకుంటున్నాను. స్మెల్లింగ్ గుడ్. దీన్ని ఒక 1-2 minutes 5 minutesలో అయిపోద్ది. అంటే మీరు అలా అంటే చేస్తారు కదా, స్టార్ట్ చేస్తారు కదా అని 10 minutes కంటే ఎక్కువైతే పట్టదు, అది గ్యారంటీ. ఇప్పుడు ఆల్రెడీ మంచిగా వేగున్నది కాబట్టి నాకు ఎట్లాంటి పచ్చివాసన రావట్లేదు. దీన్ని కొంచెం ఆ పచ్చివాసన లేకుండా వేయిద్దాం. ఒక 1-2 minutes అంతే. ఆ బ్రెడ్ అది కూడా చల్లారింది. దాన్ని ఏం చేశాను అడగరే, ఆ గిన్నెని తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టి చల్లారిందా బ్రహ్మిలా? మన గృహిణులకు తెలిసిన టెక్నిక్స్, టిప్పులు ఎవరికి తెలియదు. లేదంటే 4 ఐస్ క్యూబ్స్ వేసి కూడా మనం గ్రైండ్ చేయొచ్చు, ఏం కాదు. ఇదిగోండి 2 minutes ఇది వేగే లోపల మనకి పేస్ట్ వచ్చింది. ఇదేంటి, మన బ్రెడ్ కాజు పేస్ట్, శంకు పూల రుచితో. సిమ్ చేద్దాము, మంచిగా కలిపేద్దాము. దీనిలోకి 1 teaspoon ఇలాచీ పౌడర్, అంటే 2-3 యాలక్కాయలు గ్రైండ్ చేసిందంటే వేసి కలిపేసి. ఇంట్లో ఎవరైనా అర్జెంట్ గెస్ట్లు వస్తుంటే ఈ హల్వా చాలా బాగుంటుంది. డబుల్ కా మీఠా ఎప్పుడు చేసేదే కదా మనం, ఈసారి హల్వా చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగ మీరు నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా అనుకోక్కర్లేదు. బ్రెడ్ పీల్చేస్తుంది, బొంబాయి రవ్వ పీల్చేస్తుంది, పల్లి పొడి చెప్పక్కర్లా. దాంట్లో ఎన్ని నీళ్ళు పడితే మనకి పచ్చడి చేసేటప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి నీళ్ళ గురించి నో టెన్షన్. స్మెల్ బాగుందండి. అటు కాజు స్మెల్, ఇటు పల్లి పీనట్ బటర్ తింటాం కదా, ఆ స్మెల్ వస్తుంది. ఇది కొంచెం ఇట్లా వేగనిద్దాము. నేను జస్ట్ ఒక 1-2 minutes మూత పెట్టాను అంతే. ఇంకోండి ఇట్లా ఆయిల్ పైకి తేలటం నాకు కావాలి. ఘీ ఆయిల్ కూడా కాదు, ఇది నెయ్యి. అంటుకొనియకండి. జస్ట్ ఇప్పుడు నాకు ఇంకా ఏ వాసన లేకుండా బ్రెడ్తో సహా అన్ని ఉడికినాయి అని నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు పంచదార వేసుకుంటున్నా. 1 cup. మనం 1/2 cup ఏమో పల్లీలు, 1/2 cup బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, 2 కలిపి 1 cup షుగర్ వేసుకోవాలి. దట్స్ ఆల్. మనం ఈ మధ్యలో పెట్టి పూర్ణాలు వేసుకోవచ్చు. పూర్ణాల్లో మనం ఏం చేస్తాము, అది వేస్తాం కదా, తోపు అయితేనేమో కేసరి వేస్తాము, లేకపోతేనేమో పప్పు, శనగపప్పు అది వేస్తాం కదా, ఇది కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అట్లాగే చపాతీ మధ్యలో మనం పరాఠా కింద కూడా దీన్ని వాడచ్చు. స్ప్రెడ్ చాలా నీట్గా వస్తుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ అండి, ట్రై చేయండి ఈసారి తప్పకుండా. దోశల్లో కూడా అంచుకి మనం ఎప్పుడు టిఫిన్సే కదా, పచ్చళ్ళు కారాలే కదా పెట్టుకుంటాం. ఇది పక్కకు పెట్టి దంచుకోమని చెప్పండి, మస్తు ఉంటుంది. ఇంకా చక్క పంచదార కలిసేటట్టు మంచిగా తిప్పండి. హల్వాలో మెయిన్ చేయాల్సిన పని ఏంటంటే కలపటం. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. దీనిలో మనం ఏంటంటారు, మైసూర్ పాక్ ఉండలు కట్టినట్టు అట్లా ఏం కట్టడం, అలాంటి హెడేక్స్ ఏమి ఉండవు మనకి. జస్ట్ ఆల్ టుగెదర్ మిక్సింగ్ అంతే. కొలతలు కరెక్టే కాబట్టి మీరు స్వీట్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ తీపి ఇంకా తక్కువ తినేవాళ్ళు షుగర్ కొంచెం తగ్గించేసుకోవచ్చు. అండ్ ఇంకొక టిప్ చెప్పనా, మీరు షుగర్ ప్లేస్లో బెల్లం పానకం దొరుకుతుంది కదా మనకి బయట, ఏది ఈ షుగర్ అవ్వటానికి ముందు ఈ ప్రాసెస్ ఏం లేని బెల్లం పాకం, అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దట్స్ ఆల్. అయిపోయింది. పంచదార వేసినాక అనదర్ 1-2 minutes అంతే. నేను ఎందుకు ఇప్పుడు కలిసిపోతుంది. నేను కట్టేస్తున్నా. మళ్ళీ నెయ్యి పైకి వస్తుంది చూడండి చుట్టూతా. చాలు. కొంచెం చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, లేకపోతే బయట ఉంచినా కానీ ఏం కాదు. ఇది ఫ్రిడ్జ్లో పెడితే దాదాపు 1 week 10 days దాకా నిల్వ ఉంటుంది. బయట అయితే కనుక 2-3 days ఉంటుంది మీకు ఇంకా నిల్వ ఎక్కువ ఉండాలంటే బ్రెడ్ని ఇంకెక్కువసేపు వేయించాలి అంతే. టేస్ట్ చూద్దామా? యమ్మీ యమ్మీ శంకు పూలతో బ్రెడ్ హల్వా. శంకు పూలు అనేది ఆప్షనల్ అండి, అది జస్ట్ మనము ఫుడ్ కలర్ వేసే బదులు ఆ కలర్ వేసాను అంతే. దానివల్ల సిగ్నిఫికెంట్గా వైలెట్ కలర్ అయితే రాలేదు, కానీ హెల్దీ అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. సో మీరు డిసైడ్ చేసుకోండి, ఫుడ్ కలర్ వేయాలా వైట్గా ఉండాలా, మీ ఇష్టం. ఫుడ్ కలర్ అయితే నేను సజెస్ట్ చేయను, మంచిది కాదండి. ఇంత మంచి టేస్టీ హెల్దీ ఇంట్లో చేసుకున్న స్వీట్ తినుకుంటా ఆ ఫుడ్ కలర్ వేసి క్యాన్సర్ కారకాలను ఎందుకు ఇన్వైట్ చేయడం. టేస్ట్ చేస్తున్నా. యమ్మీ
అంతకు మించి సూపర్ యమ్మీ అండి. చాలా టేస్టీ, చాలా సింపుల్. మీరు ఈజీగా చేసేయగలుగుతారు. చేస్తారు కదా? చేస్తానని మాట ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఉండనా మరి? మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.